పోలవరం కాలువను నమ్ముకొని కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రాంతం ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క పోలవరం కెనాల్ ఉందో ఈ కాలువను నమ్ముకొని ఈ ఆయకట్టు అంతా కూడా ఈ వాటర్ కోసం అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తాయని చెప్పాలి. ఏదైతే ఉందో ఇక వైఎస్ రాజశేఖర గతంలో ఉన్నప్పుడు ఉన్నప్పటి దగ్గర నుంచి ఈ పోలవరం కాలువ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాటర్ వచ్చినప్పుడు గతంలో అక్కడక్కడ ఏదైతే రైతులు కొంత భూమి ఇవ్వకపోతే ఆనాటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాటి ఎమ్మెల్యే పొలమీద నుంచి రైతులతో కూడా కన్విన్స్ చేసి భూములు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ పోలవరం కాలువకి లైన్ అయితే క్లియర్ అయింది. తర్వాత పైనుంచి వచ్చే వాటర్ వల్ల ఏదైతే ఉందో పైనుంచి వాటర్ వచ్చిన వల్ల ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేది. సంబంధించి ఏదైతే రైతులు భూములు ఇచ్చారో ఈ పోలవరం కాలువకి భూములు ఇచ్చిన రైతులకి అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ మోటార్లు ఏర్పాటు చేసి రైతులకైతే రైతాంగానికి ఉచితంగా మోటార్లు పెట్టుకొని ఏర్పాటైతే చేశారు. కానీ కాలక్రమేణా వచ్చిన తర్వాత ఈ ఏడాది ఇప్పటికైతే నాట్లు ప్రారంభమయ్యాయి. పోలవరం కాలువ నీరైతే వదిలేరు. కానీ గతంలో ఆనవాయితీగా వచ్చినటువంటి ఈ వాటర్ సంబంధించి ఏదైతే ఉందో ఈ మోటార్లకు సంబంధించినటువంటి ఈ యొక్క కాలువ మీద మోటార్ పెట్టే పరిస్థితి లేదని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం దీని మీద హుక్కుం జారీ చేసి దీనికి సంబంధించి పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. మీరు కనుక ఇట్లా అక్రమంగా కనుక ఇట్లాంటి మోటార్లు కనుక పెడితే కనుక మేమే కేసులు పెడతామని చెప్పి రైతుల్ని భయభ్రాంతులకు గురి చేశారు. కానీ ఇప్పుడైతే నాట్లు సీజన్ వచ్చేసింది. రైతాంగం అంతా కూడా నాట్లు వేసుకున్నారు. దానికి సంబంధించి వానదేవుడు కూడా వర్షం కూడా లేదు. దానికి సంబంధించి పోలవరం కాలం కూడా ఈ నీరు కనుక రాకపోతే మా పరిస్థితి ఏంటని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు రైతులు ఏంటో ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి పరిస్థితి? రూపాయలు పెట్టారు, 30,000 బిల్లు పెట్టిన ఉపయోగం లేదు. ఎండిపోతున్నాయి చేలు ఎండిపోతున్నాయండి. ఆకుమళ్ళు గతంలో మీ పరిస్థితి ఏంటి? పోలవరం కాలం వచ్చినప్పుడు ఎలా ఉండేది? 10 సంవత్సరాల నుంచి వస్తున్నాయండి. 10 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. ఈ సంవత్సరమే అడ్డం పెట్టాడు. ఎందుకు అసలు ఏమన్నారు? దేనికి అడ్డం పెట్టారు? దాంట్లో సీఆర్ పాలన తీసుకొచ్చి దాంట్లో కాపు చేసి పారేసారు. అది వర్షాలు పడతలేదు. ఏంటి అసలు మీకు ఎంత వ్యవసాయం ఉంది ఏంటి? గతంలో మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎందుకు ఆపారు? మాకు 2 ఎకరాలు 3 ఎకరాల పొలం ఉందండి. అవి పొలం కనీసం ఇంజిన్ పెట్టుకునేవాళ్ళం అండి. ఇంజినాలు కూడా ఆడనీయట్లేదు. మోటార్లు పెట్టుకున్నాం, మోటార్లు కూడా ఆడనీయట్లేదు. ఇక్కడ బాగా పోలీసు బందోబస్తులు పెట్టి ఇవన్నీ తీయండి, లేకపోతే తీసుకెళ్ళి పోలవరంలో ఢిల్లీ చేసేస్తాం. మేము ఇది తీసుకొచ్చాము, కుక్కలేని తీసుకొచ్చేసేసాం అని బెదిరించేసేసి మళ్ళీ మనుషుల్ని తీసుకెళ్ళి ఈ కొత్తగూడెంలో అయితే 2 మనుషులను తీసుకెళ్ళి కోర్టులో వేసేసేసి స్టేషన్లో వేసేసి బాధించి దేనికి ఏ తప్పు ఏ నేరం చేశారని ఇక్కడ ఇంజనం పెట్టుకున్నారని ఇంజనం పెట్టనియొద్దానని తీసుకెళ్ళి పోలీసులు కొట్టి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారండి. ఇట్లా మమ్మల్ని ఆగమాగం చేసేసేస్తున్నారు. మరి అసలు మా పంటలు చూస్తే ఎంత ఉన్నాయి చూద్దరు కనిపండి. అసలు ఎండిపోయి వరదాగా ఎందుకు పని రాకుండా అయిపోయింది. ఎకరానికి 10-15 ఏళ్ళు 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుని ఉన్నాయి. అవన్నీ కూడా ఎండిపోతున్నాయండి. కనీసం వాన కూడా లేదు. ఎటుగా ఉండగా మేము పరిస్థితి అయిపోయి మేము నానా ఇబ్బందులు పడిపోతున్నాం. వరి నార్మల్ వేసేమని చెప్పలేదు ఇట్లా? మీరు చెప్పలేదా? మీకు చెప్పినా కానీ మీ పోలవరంలో కాలువలోకి ముందు కృష్ణలోకి వెళ్ళాలి, కృష్ణలోకి వెళ్ళినాక తర్వాత మీకు వదులుతాము అని అన్నారు. మళ్ళీ 10 రోజులు 15 రోజులు అవుతుంది ఇంతవరకు వదలతలా. అదేమంటే ఈ మధ్యలో పెడితే మటుకి ఊరుకోమని డామాయించేసేస్తున్నారు. నీళ్ళు లేకపోతే మీ పరిస్థితి ఏంటి? వ్యవసాయం పరిస్థితి వరదాగా ఏమీ లేకుండా ఎండిపోతుంది బాబు. ఇట్లా అయిపోతుంది. మీ పరిస్థితి ఏంటి? ఎంత వేసారు మీరు వ్యవసాయం? 4 ఎకరాలు బాగున్నారు. దానికన్నా 4 ఎకరాలు ఉంది కానీ నీళ్ళు బొట్టలేవు. ఏమంటున్నారు నీళ్ళ గురించి అడిగితే? నీళ్ళ గురించి అడిగితే మేము పని అంటున్నారు. కృష్ణలోకి వెళ్ళాలంట. ఇప్పుడు ఆ కృష్ణలో దాన్ని ఆ నీళ్ళు దాన్ని ఇది అయిపోతే మనకేంటి బ్యారేజీలోకి వెళ్ళాలంట. కృష్ణలో నీళ్ళు వచ్చే నీళ్ళు ఈ నీళ్ళు ఇన్నాళ్ళ నుంచి ఈ నీళ్ళు వెళ్ళినాయా? ఈ చేలోళ్ళు ఈ మట్టి ఈ వెళ్ళినాయి. లేకపోతే ఏమన్నా అసలుకి ఏమనంటే వంశీ గారు పట్టుకుని దాన్ని బతిమాలి దాన్ని ఇది చేసాడు కాలువ. లేకపోతే పని అన్నాడు. మరి ఇప్పుడు మీ పొలాలు మీ ఆకుమూల పరిస్థితి ఏంటి? నీళ్ళు లేకపోతే ఎండిపోతాయండి. ఎండిపోతాయి. సుమారు ఈ ఆయకట్టు మీద ఎంత ఉంది? ఎన్ని ఎకరాలు ఉంటుంది సాగు? ఉందండి మొత్తం ఇదంతా ఈ 3 పెట్టని 4 పెట్టని చెరు నిండుకుంటే చెరు నుంచి మింజనాలు పెట్టుకొని ఈ గన్నవరం వరకే వెళ్ళిపోతాయి నీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పైన నీళ్ళు వర్షాలు పడతలేదు పైకి వెళ్ళాలి అని ఆఫ్ చేసేసి పోలీసులు తీసుకొచ్చి పీకి ఇచ్చేసారండి. బాగా ఎక్కడ ఉన్నా సరే చిన్న మోటార్లు ఏంటి పెద్ద మోటార్లు ఏంటి పీకి ఇచ్చేసేసి అందుకే మన వంశీ గారు వచ్చి
లెటర్ పెట్టాడు సీఎంకి మొత్తం జనం వచ్చారు. ఇక మొన్న ఇట్లా ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాళ్ళు అన్నారంటే మీరు 50 లెక్క అయితే ఒక నెల ఆడకపోయి ఒక వారం ఆడకపోయి వారం మాకు పెట్టాలి చెప్పాలి కదా, అట్లా లేకుండా ఎట్లా లేకుండా పీకి చేశారని చెప్పారండి. ఇది అయితే ఈ పీకే ముందు మీకు ఏమైనా రైతులకి ఏమైనా ఇంటిమేషన్ చెప్పారా? మీకు ఏమన్నా ఓడవద్దు అంటున్నాడు. ఇక విత్తనాలు ఇచ్చింది ఆయనే, మందు కట్టలు ఇచ్చింది ఆయన, ఓడవద్దు నీళ్ళు లేవు అని అంటున్నాడు. ఎవరు ఆ మాట చెప్పేది? ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇంకెవరండి? ఇప్పుడు ఈ నీళ్ళు లేకపోతే మీ పరిస్థితి ఏంటి? ఆకుమళ్ళ పరిస్థితి ఏంటి? ఎండిపోయినాయి. ఇప్పుడు ఈ 2 రోజులు పెట్టి వర్షాలు పడుతున్నాయి, నీళ్ళు లేని ఎట్టాగా ఆ చెరువు ఎండిపోయింది. మన కూర్చుని వస్తే గొడ్డకే వండిచ్చారు. ఇక ఇంజనీళ్ళు ఆనెత్తరా ఈ చెరువులో నీళ్ళు బుట్ట నీళ్ళు ఈ నీళ్ళు వెళ్తాండి బుట్ట ఇంజనీర్లు పెట్టి అవి కూడా ఆనెత్తలేగా, నీళ్ళు లేవు కదా ఆఫ్ చేయండి అని అవి కూడా ఆఫ్ చేశారు. ఇవి వెళ్తే కానీ అప్పుడు అది. మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు ఇక ప్రభుత్వానికి నీరు ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి? ఎండిపోయినట్టుగా చేలు ఎండిపోయినట్టుగా అది. అంతే పంటలు అంతే. 30,000 రూపాయలు కట్టుకుంటామా, లేకపోతే ఇది ఎత్తమా, లేకపోతే తాకట్లు పెట్టాం. బంగారం కూడా తాకట్లు పెట్టి లచ్చలు తెచ్చుకుని పెట్టుకున్నాం పెట్టుబడి. మరి ఏం చేస్తామండి? ఏం చేస్తాం? లచ్చలు పెట్టి నీళ్ళు పోతే మీకు పంటలు పండే పరిస్థితి ఉండదు? లేదండి లేదు. పెద్ద సుమారు ఎంత ఆయకట్టు ఉంటుంది ఇక పోలవరం కెనాల్ నమ్ముకొని? పోలవరం కెనాల్ నమ్ముకుని అయితే ఒక్కొక్క ఊరికి వచ్చి 40 ఎకరాల. మరి మొత్తం ఎన్ని గ్రామాలు ఉంటాయి దీనికి సంబంధించి చుట్టుపక్కల? ఈ గ్రామాలు చాలా ఉంటాయండి. కొత్తగూడెం, చిక్కవరం, మేటలపల్లి, మళ్ళీ అటు కొత్తగూడెంకి వెళ్ళి ఇటు మళ్ళీ బల్లిపేరు, మళ్ళీ అటు తేల్పలు, ఈ ఆయకట్టు చాలా ఉందండి ఉండటానికి. ఇవన్నీ ఈ పరిస్థితి రైతులకు కనుక ఏడాది నీరు ఇవ్వాలి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి ఆనవాయితీగా అయితే వస్తుంది. పోలవరానికి ఈ కెనాల్కి నీరు వెళ్ళాలంటే ఆ రోజున రైతులు భూములు ఇవ్వబట్టే ఈ రోజున కాలువలు వేసారు. కాలువలు వేయబట్టి ఈ నీరు ప్రభుత్వం అన్నట్టుగా ఫెరీలోకి అయితే ఫెరీకి అయితే వెళ్తుంది నీరు. ఆ రోజున రైతులు త్యాగాలు చేసి భూములు ఇవ్వకపోతే ఈ రోజున వాటర్ వెళ్ళే పరిస్థితి లేదు, కాలువ ఉన్న పరిస్థితి లేదు. ఏదైతే రైతులకు ఆ రోజున హామీ ఇచ్చారో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, భూములు ఇచ్చిన రైతులకి ఇక్కడ పోలవరం నీరు ఇస్తామని చెప్పి అన్నారు. ఆ అన్నమాట ప్రకారం మాకు అందరికీ ఈ పోలవరం నీళ్ళు గతం ఏదైతే ఉందో ఈ మోటార్లు పెట్టుకొని ఈ మోటార్ల ద్వారా ఊళ్ళో మా ప్రాంతాలకు సంబంధించి పొలాల దగ్గర చెరువులకు వచ్చాయో ఆ నీరు యథావిధిగా మళ్ళీ కొనసాగించాలి. ఇలా కనుక ఆపేస్తే మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పంటలంతా కూడా నాశనం అయింది. ఇప్పటికే ఆకుమళ్ళు పాడైపోయినాయి, ఎండిపోయే పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకి యథావిధిగానే పాత విధిగానే మళ్ళీ ఈ పోలవరం కెనాల్ నీరు అందించాలని చెప్పి రైతాంగం అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ సంటితో రాజ్ కమల్, S4 మీడియా, తెంపల్లి పోలవరం కాలువ నుంచి.